కుకింగ్ వ్లాగ్స్. మటన్ దమ్ బిర్యానీ మన హోటల్లో చేసుకొని, హోటల్లో ఎలా చేస్తారో అలాగా మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగా మనం మటన్ని కేజీ మటన్ తీసుకొని ఇలా నీట్గా కడిగి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అనేది కారం యాడ్ చేసుకోండి. అదేవిధంగా ధనియాల పౌడర్ అనేది టీ స్పూన్స్ అంటే మన 5 టీ స్పూన్స్ అనేది ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి. ఇలా ఈ స్పూన్ కాబట్టి నేను 5 స్పూన్స్ అలా తీసుకున్నాను. మనకు పెద్ద స్పూన్ ఉంటే ఏంటంటే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం ఈ మసాలా మొత్తాన్ని మ్యాగ్నేట్ చేసేసేయాలి. ముక్కలన్నిటికీ చక్కగా పట్టించాలన్నమాట. ఇలాగా మనం ముక్కలన్నిటికి పట్టించిన తర్వాత ఇందులోనే కొత్తిమీర పుదీనాని వేసి కూడా కలపండి. ఇప్పుడు మనకి దీనిలో 1/2 లీటర్ పెరుగు అనేది పడుతుంది. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నోటిఫికేషన్ అనేది వస్తుంది. లాంగ్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు రీచ్ అవుతుంది. ఇలా పెరుగు అనేది మొత్తం వేసేసి మసాలాలో బాగా పట్టించేయాలన్నమాట. ఈ పెరుగుని ముక్కలకి అన్నిటికి చూసారు కదా, ఇలాగ ముక్కలన్నిటికి చక్కగా కలపండి. ఎంత కలిపి మనం కలిపే దాన్ని పట్టు కూడా ఉంటుందండి. చక్కగా మొత్తము మ్యాగ్నెట్ అంతా చక్కగా కలిసిపోవాలి. ఇలా చక్కగా అంతా పట్టించేసేసిన తర్వాత మనం ఏంటంటే ఇందులో ఇంకా యాడ్ చేయాల్సినవి ఏంటంటే మటన్ మసాలా, అలాగే బిర్యానీ మసాలా కూడా కలిపేసి చక్కగా కలిపి పెట్టేసుకోవాలి. ముక్క కూడా జ్యూసీగా ఉంటుంది, చక్కగా కుక్ అవుతుంది. ఇలాగా ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మన బిర్యానీ మసాలా, అదేవిధంగా మటన్ మసాలా 2 టేబుల్ స్పూన్ వేసేసి ఇలా చక్కగా కలిపేసిండి. 2 అవర్స్ వరకు దీన్ని మనం అనేది మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అన్నా పెట్టేసుకోండి, లేకపోతే బయట అన్నా పెట్టేసుకోండి. మనము ఈవినింగ్ చేయాలనుకుంటే చక్కగా మార్నింగ్ అలా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగ 2 నిమ్మకాయ బద్దలు తీసుకొని ఒక నిమ్మకాయ అనేది పిండేసుకోవాలండి. ఇత్తులు కూడా తీసేసి అలా పిండేసుకోవాలి. చక్కగా చూసారు కదా, అలాగ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను వాలికలుగా, అలాగే 4 పచ్చిమిరకాయలు, టమాటా వచ్చేసి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు వచ్చేసి కుక్కర్ పెట్టేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసి దాచిన చెక్క, లవంగం, అలాగే జాజి పువ్వు, యాలకులు, అన్ని మసాలాకు సంబంధించిన బిర్యానీ ఆకు అవన్నీ వేసి ఫ్రై చేసి, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మనము టమాటా అనేది గ్రైండ్ చేసుకుందాము. ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై అయినాయో లేదో చూసేద్దాము. చూసారు కదా, ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేసేయాలండి. ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా బ్రౌన్ కలర్ వచ్చేయాలి. తెలుసు కదా బిర్యానీకి ఎలా రావాలి. అలాగా ఇప్పుడు తీసేసి బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా, తీసేసిన తర్వాత మేము అదే దానిలో కుక్కర్లో వేసేసి మనము మటన్ అనేది వేసుకోవాలి. దీన్ని ఒక 4-5 విజిల్స్ అనేవి మనకి రావాలి. ఈ మొత్తం గ్రేవీతో సహా వేసేసి ఒక 5 విజిల్స్ అలా వచ్చేలాగా మనము కుక్కర్ని మూత పెట్టేసుకోవాలన్నమాట. మనము ఇలాగా మూత పెట్టేసుకుంటే 5 విజిల్స్ వచ్చేలాగా అలా మూత పెట్టేసుకుంటే కుక్ అయిపోతుంది. చక్కగా మెత్తగా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ ఎలా ఫ్రై అయినాయో నేను చూపించలేదు కదా మీకు. ఇలాగా ఆనియన్స్ అనేది ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చక్కగా ఇలా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, అదేవిధంగా జాజి, లవంగం, దాచిన చెక్క, బిర్యానీ ఆకు అలా వేసి పుదీనా వేసి ఇలాగ ఫ్రై చేయాలన్నమాట. ఇలాగ లైట్గా ఫ్రై చేసిన తర్వాత మనకి కేజీ బియ్యానికి ఉడికేలాగా వాటర్ అనేది వేసుకోవాలి. ఎక్కువ ఉడకకూడదు కాబట్టి కొంచెం తక్కువగానే ఉడకాలి. 80% అనేది కుక్ అవ్వాలి బిర్యానీ రైస్ అనేది. ఇలాగ వాటర్ పోసేసుకొని బాయిల్డ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి, ఎందుకంటే ఉప్పు కూడా రైస్లో బాగుండాలి కదా. ఇలాగ రైస్ అనేది కడిగేసి, కేజీ రైస్ అండి ఇది, ఇలాగ వేసేసుకొని 80% అనేది కుక్ అవ్వాలి, మెత్తగా కుక్ అవ్వకూడదు. ఇలాగ పెట్టేసేయాలన్నమాట. రైస్ అనేది ఇలాగ 80% కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఒక బాండి పెట్టుకొని పెద్దది పెట్టుకోవాలి. కేజీ చేసుకుంటున్నాం కదా, అందులో నెయ్యి, సన్ఫ్లవర్ ఆయిల్ వేసి మనం పేస్ట్ పెట్టుకున్న టమాటా గ్రేవీ అందులో వేసుకొని, అలాగే పుదీనా వేసి కొంచెం లైట్గా ఫ్రై చేయనివ్వాలి. పచ్చివాసన అలా పోయేలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట టమాటా గ్రేవీని. ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని ఇందాక ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదా, అవి కొన్ని అందులో వేసేసుకొని లైట్గా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. పచ్చివాసన అలా పోయేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనము కుక్కర్లో ఉడకేసాం కదా, ఆ మటన్ అనేది అందులో వేసుకొని ఒక 5 నిమిషాలు అలాగా ఉడకనిచ్చాలన్నమాట. గ్రేవీ మొత్తం కలిసేలాగా చేసేసుకొని ఇలాగా
ముక్క అనేది చక్కగా జ్యూసీగా అయిపోతుందండి. ఇప్పుడు మనము బాయిల్ చేసిన రైస్ ఉంది సగం వేసేసుకోవాలి. ఫస్ట్ కేజీ కదా, సగం వేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ మనం ఫ్రై చేసిన ఆనియన్స్ అవి స్ప్రెడ్ చేయాలన్నమాట. ఆ రైస్ మీద మళ్ళీ మిగిలిన రైస్ మళ్ళీ దాని మీద వేయాలి. ఇలాగా 2 లేయర్స్ కింద వేయాలన్నమాట. ఇలాగ పైన కూడా ఇంకొక రెండోసారి మిగిలిన రైస్ కూడా వేసేసి, అలాగే ఆనియన్స్ మళ్ళీ కొత్తిమీర వేసేసి లాస్ట్లో వచ్చేసి నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. ఒక 4 టీ స్పూన్స్ నెయ్యి అనేది చక్కగా పైన అనేది వేయండి, కదపొద్దు. ఇలాగే ప్లేట్ పెట్టేసి గట్టిగా మూత పెట్టేసేయాలి. ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లాంగ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇలా మూత పెట్టేసి దాని మీద నేను అనేది వాటర్ అనేది బరువు పెట్టాను, కొంచెం మగ్గాలి కదా. ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసేయండి, చక్కగా జ్యూసీగా అయిపోతుంది. ఇప్పుడు చూద్దాం ఎలా అయింది. చూసారు కదా, ఎలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కింద నుంచి పైకి ఇలాగా తీసుకుంటూ మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ కింద నుంచి తీస్తే ఆ ముక్కల గ్రేవీ అదంతా పైకి వస్తుంది కదా. చూసారు కదా, ఎంతో హోటల్ స్టైల్లో మనము తినే బిర్యానీస్ మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకొని చక్కగా ఇంట్లో వేడివేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది మటన్ దమ్ బిర్యానీ. మీకు ఎవరికైనా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోలు ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అది అనేది వస్తుంది. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్.